పార్టీ గ్రాఫ్ మన మండలాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఖండాలు దాటి కూడా ఇది రాజకీయం అంటే ఇంత చిత్తశుద్ధిగా, ఇంత నిజాయితీగా ఒక నాయకుడు అని చెప్పి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మాట్లాడుకునేంత మేరునగ ధీరుడి స్థాయిలో ఆకాశ హర్మాలంత ఎత్తుకు ఎదిగిన పార్టీ జనసేన పార్టీ. ఎవ్వరు అవునన్నా కాదని నేను ఇక్కడ ఎవరి విషయం చూడ, నా పార్టీ గురించి చెప్పు. నా నాయకుడు అంత చిత్తశుద్ధిగా, అంత నిజాయితీగా, అంత నిబద్ధతతో వాట్ ఎవర్ నాతో ఈరోజు వైసీపీ, టీడీపీ అందరు మిత్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ నిన్నటికి నిన్న ఒక టీడీపీ మిత్రుడు, వైసీపీ మిత్రుడు ఒక కళ్యాణంలో కలిస్తే ఒకే మాట ఉన్నారు, అరే బాబు ఆ మాదిరి అట్లా మనసు ఎలా వస్తుంది? వస్తూనే ఇది ఒక 25 లక్షలు, ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది కదా, మళ్ళా 25 లక్షలు, అక్కడికి వెళ్తూనే ఇంకో 50 లక్షలు. అంటే మా నాయకుడు గతంలో ఒక మాట చెప్పాడు, మనిషి బ్రతకడానికి ఎంత అవసరం అది చాలు నాకు, కానీ నా తోటి మనిషి కూడా బ్రతకాలేను. ఈ విధంగా ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది రాజకీయ పార్టీలు ఆశిస్తాయి సార్? నేను అంటూనే కూడా చెప్తున్నా, నేను మీకు ₹1 కోటి ఇచ్చినానని ఇప్పటికి ఇచ్చారో లేదో తెలియని నాయకులు ఉన్న రోజుల్లో ఎక్కడుంది, ఎవరికి ఇచ్చారనే. ఈ టైంలో సరే ఇప్పుడు మీరేమంటారు, తగ్గిందా పెరిగిందా? మీ అందరికీ ఏంటంటే కృష్ణాంజనేయులు సార్ కూడా ఆయన సలహాలను కూడా మేము స్వాగతిస్తున్నాం. ఓకే, పెద్దోడిగా ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. బట్ ఎవ్వరి మీద ఆధారపడలేదు మేము గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా, ఎవరికైనా, ఎదుటి ప్రజలకైనా సహాయం చేసేవాడే కానీ ఎవరి మీద ఆధారపడేది 100% జరగదు, ఇంక ముందు కూడా ఉండదు. మేము ఎవరి మీద ఆధారపడం, ఎందుకంటే మాకు నేర్పిన యొక్క రాజకీయమే అది. మా నాయకుడు నా సార్ అన్నాడు, ఇంక సొంతగా ఎదగాలి. తర్వాత ఎందుకు మీరు ప్రజలు ఇలా నాగేంద్ర గారు మీరే మాట్లాడేది, కానీ ఎవరి మీద ఆధారపడము అంటే రాజకీయాలు సాధ్యమే, ఎవరి మీద ఆధారపడడం అంటే ఆయన అన్నాడు మీరు సొంతంగా రాజకీయం సార్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఏమని ఇంక సొంతగా ఎదగాలి, ఎవరి మీద ఆధారపడకుండా అన్నాడు. అది చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రతి కష్టము, 21 సీట్లు కానీ, ప్రతి విజయం కానీ, మేము ఓటమిని బేరీజ్, ఆయన చెప్పాడు 2 సీట్లు ఓడిపోయారని, ఓటమిని అధిగమించి బేరీజ్ వేసుకొని ప్రజలకు ఎలా చేరువు కావాలని చెప్పి వాళ్ళకు అండగా చేరువుగా ఉండి మా నాయకుడు ఇంత విజయాన్ని సాధించామే. కానీ మేము ఎవరి అంటే ఇదో ఫలాని వాళ్ళ అండతో ఎదగాలి అనేది 100% మా పార్టీ, మా నాయకుడు లక్ష్యం కాదు. రెండోది ఏంటంటే ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కోరుకుండేది ఏంటి, అందరినీ కలుపుకుంటూ వెళ్తాం, సక్సెస్ వైపు వెళ్తాం, విజయాన్ని సాధిస్తాం, ప్రజలకు మంచి చేస్తామని కదా. మీరు అసలు ఎవరిని అవసరం లేదు అన్నది మీరు నా మాటల్లో శ్లేషణ అర్థం చేసుకోకండి. నేను మీ కృష్ణాంజనేయులు గారు మీరు సొంతగా ఎదగాలి, మీరు ఎవరి మీద ఆధారపడకూడదు అంటే మా పార్టీ ఎవరి మీద ఆధారపడడం లేదు అన్న. మీరు చెప్పేది ఏంటి, మీరు సమైక్యంగా వెళుతున్నారు ఒకరికొకరు అన్నట్టు. దట్స్ 100%. అది నేను చెప్పడం, మా నాయకుడే చెప్పాడు. భారతదేశం ప్రపంచం గర్వించదగ్గ మోడీ గారి నాయకత్వం మనకు జాతీయ స్థాయిలో కావాలి. అందుకని ఆయన చేయబట్టుకొని ఏ ముఖ్యమంత్రికి లేనంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన చేయబట్టుకొని ముందుకెళ్లడంలో దాంట్లో మేమేం గర్వంగా చెప్తున్నాం, దానికి అదేం కాదనడం లేదు. బట్ మన పార్టీ డెవలప్మెంట్ కు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే నేను అనుకోవడం, ఇంక్లూడింగ్ వర్మ సార్తో సహా, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అంటే మీ ప్రజలు కానీ ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఏం కావాలి సార్? ఇప్పుడు 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ తనకి ఇస్తే ఈరోజు 1వ స్థానంలో ఉంది. మీరు ఏమైనా తీసుకో అంటే ఆయనకు చెప్పిన బాధ్యతల్లో ఎంత చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు 1 సంవత్సరంలో 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ వెయ్యలేనన్ని రోడ్లు, వాళ్ళ కళలో కూడా ఊహించలేనన్ని గ్రామీణ రోడ్లు ఎన్హాన్స్ చేసి ఈరోజు కరెక్ట్ గా 9 నెలల్లో పూర్తయ్యాయి కదా అదే పంచాయతీరాజ్ నుంచి. బట్ మీ ఏ కొలమానం మీది, దేంతో కొలుస్తున్నారు మీరు? మీరు ఎనీథింగ్ ఎక్కడైనా కొలుచుకోండి. మీరు ఒక చోట రాష్ట్రంలో కష్టం అంటే అక్కడికి ఆగిపోతున్నాడు. కానీ మీరు ఏమంటున్నారంటే పార్టీ పరంగా ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే మీ నాయకుడు ఇప్పటికిప్పుడు అంటే ఒక 3 hours సినిమాలో పేర్లు పడతాయి,
స్టోరీలోకి ఎంటర్ అవుతాం, ఇంటర్వెల్ నుంచి ఒక ట్విస్ట్, దాని తర్వాత ఒక క్లైమాక్స్ ఉంటుంది. అది సినిమా అంటే దాన్ని ఆయన ఆరాధించి ప్రేమించిన ప్రేక్షకులు కూడా అలాగే ఉంటారు. కానీ ఈ నిజ జీవితంలో 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో తనకు మేర నేను మాట ఇచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడలను, ఏ సమస్య నా దగ్గరికి వస్తే నేను వెళ్ళగలను అని చెప్పి ముఖ్యమంత్రి గారితో 100% ఆయన సౌద్భావ వాతావరణంలో కూర్చొని, అలాగే బీజేపీ సార్ ఈ విధంగా ముందుకెళ్తున్నాం అంటే ఈ రోజు నేను నిజంగా 100% హ్యాపీ. చంద్రబాబు నాయుడు కూడా అంతే ఫ్రీ హ్యాండ్ తో ఆయన వెళుతున్న ఆయన చేస్తున్నటువంటి తీరుకు అభినందిస్తున్నాడు. ఆయన అలా ముందుకెళ్తున్నాడని ఇలా ముందుకెళ్తున్నా. తర్వాత పార్టీ గురించి అంటే మీకు చివరిగా ఒక మాట చెప్తున్నాను సార్. 100% మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అతి త్వరలో మా పార్టీ కూడా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ అద్భుతమైనటువంటి నాయకత్వానికి ఎవరైతే జనసేన పట్ల, ఇందాక సార్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే అది కూడా చెప్తున్నాను నేను. మీరు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, కిలారి రోసే ఇలాంటి నాయకులు కాకుండా సార్ మీకు ఒక మాట చెప్తున్నాను. 154 సీట్లు వచ్చినటువంటి వైసీపీ నుంచి 151 వచ్చిన నుంచి 164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళు ఓటర్లు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డికి 150కి ఇచ్చిన వాళ్ళే సీఎని పక్కన పెట్టి ఎన్డీఏ గవర్నమెంట్ కు ఈ విజయం ఇచ్చారు. అలాగే మాకు ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగానే 100% ఆ ప్లెడ్జ్ చేసి మీరు ఇదే విధంగా ఉంటాను, మీకు కూడా ఇన్స్టెంట్ పదవుల కోసం అయితే రాకూడదని చర్చ జరిపిన తర్వాత మీరు ఈ మూకమ్మడిగా ఈ 7 సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాము అంటే ఎస్ మేము ఫాలో అవుతాం, మీతో పాటు ఉంటాం పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి రాజకీయం మాకు కావాలి అని ఒక ప్లెడ్జ్ సైన్ చేసి వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే వాళ్ళని తీసుకెళ్తున్నాం మనం. మీరు గుర్తించాల్సింది అది. ఇప్పుడు కొత్తగా అంటే కర్ణాటక నుంచి వచ్చి ఓట్లు అయినట్టు కొత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన 2014 నుంచి ఈ 150 ఇప్పుడు ఉన్నాడు వాళ్ళందరూ మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు అది నేను అడుగుతున్నా. నేను సప్తగిరి ప్రసాద్ గారు మీరు నన్ను కన్క్లూడ్ చేసి ఇచ్చినాక బాగోవాలి సార్. ఇంకా ఉందా? ఓకే చెప్పండి, ఏముంది? మీరేందో అడిగారు కదా ప్రశ్న. ఏం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు తగ్గిందా పెరిగిందా అని అంటే మళ్ళీ ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని. నేను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే కృష్ణాంజనేయులు సార్ గారికి అర్థం కావడానికి. బయట నుంచి ఎవరు రారు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళే మనమే మారాలి. రేపు పొద్దున్న ఇంకోటి ప్రజలు మారి ఓటేస్తారు, ఏది ప్లస్ ఏది మైనస్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నాయకులు కూడా ఈ పార్టీలో ఉంటే మనకి ఇంకా ఇది అస్సామే, మనకు వద్దనుకున్నప్పుడు వదులుకునే అన్ని వచ్చి మేము మంచిగా మీతో ప్రయాణం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మీతో పాటు మంచితనంతో పోవాలనుకుంటున్నాం అని వచ్చినప్పుడు ఆ 7 సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అటువంటి వాళ్ళు వస్తున్నారు. ఓకే అంతే, రైట్. ఓకే ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు చెప్పండి సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రకంగా ఉందండి? దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారట,